తమపై పని ఒత్తిడి తగ్గించాలని కోరుతూ వీఆర్ఏలు బద్వేల్ తహసీల్దార్ కార్యాలయం వద్ద సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ తమకు భూముల రీసర్వేతో పాటు హౌస్ సర్వే చేయాలని ప్రభుత్వం తమపై అధిక ఒత్తిడి తెస్తోందని, దీంతో తాము ప్రజలకు పూర్తిగా సహకరించలేకున్నామని తమ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తమకు ఒత్తిడి అధికమైందని, కావున తమకు ఒకేసారి 2-3 పనులు కేటాయించడం సరికాదని, దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని జిల్లా వీఆర్ఏ సంఘం జిల్లా వైస్ ప్రెసిడెంట్ జగదీశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రులు తమ సమస్యపై దృష్టి సారించి పని ఒత్తిడి తగ్గించాలని ఈ సందర్భంగా కోరారు. ఈ కార్యక్రమంలో ఆయా మండలాల వీఆర్ఓలు, వీఆర్ఏ తదితర సిబ్బంది పాల్గొన్నారు. వ్యవస్థలను తగ్గిన వ్యవస్థ అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో సచివాలయ వ్యవస్థలను కూడా మమ్మల్ని చేరుస్తున్నారు, అవన్నీ కూడా మాకు తగ్గించాలి. ఓన్లీ రెవెన్యూ రికార్డ్స్లో చేయగలుగుతాం. మేము ప్రజల అవసరాలు ఏమైతే ఉన్నాయో చేయగలుగుతాం తప్ప ఏమీ చేయలేమండి. మీడియా మిత్రులందరికీ నా నమస్కారం అండి. నా పేరు గుర్రాల హరికృష్ణ. నేను వీఆర్ఏ ఇక్కడ బద్వేల్లో పనిచేస్తున్నాను. అనాది కాలం నుంచి, బ్రిటిష్ కాలం నుంచి వీఆర్ఏలు చాలా వెట్టి సేకరణ చేస్తున్నారండి. చాలా జీతంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ కేవలం అంచెలంచెలుగా జీతం పెరుగుతూ కేవలం 10,000 రూపాయలతో ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు మేము ఒంటరిగా పోరాటం చేసేవాళ్ళం. మాకు అదనపు బలంగా రీసెంట్గా మాకు మా వీఆర్ఓలు కానీ, సర్వేలు కానీ సపోర్ట్తో వీఆర్ఏ రాష్ట్ర నాయకత్వం భూపతి రవీంద్రరావు గారి నాయకత్వంలో వీఆర్ఏ, వీఆర్ఓ, విలేజ్ సర్వేలు కలిపి వీఆర్ఓ జేసీగా ఏర్పడడం జరిగిందండి. మా జేసీ కమిటీ మేరకు ప్రతి మండలంలోనూ, ప్రతి జిల్లాలోని అందరూ వీఆర్ఏలు సపరేట్ కాదు, వీఆర్ఏలు, వీఆర్ఓలు, విలేజ్ సర్వే అందరూ సమానమే. అందరూ కలిసి ఒకే జేసీ ఏర్పడి మేము మా సమస్యల మీద పోరాటం సిద్ధమేమండి. మా వీఆర్ఓ గారు చెప్పే విధంగా పని భారం ఎక్కువ ఉందండి, సమయపాలన లేదు, జీతం తక్కువ, రాత్రి పూట అపరాత్రి పూట. లైక్ ఎగ్జాంపుల్గా లోకల్లో ఇక్కడ మున్సిపల్ పరిధిలో మన బద్వేలు ఎగ్జాంపుల్ చెప్తే హౌస్ సెట్టింగ్ ఇష్యూస్ వల్ల అర్ధరాత్రి కూడా పోవాల్సి వస్తుంది. లేదు మార్గ మధ్యంలో మనం కుటుంబ సమేతంగా ఎక్కడ బైకులు ఇంటికి వెళ్తూ ఉంటే కూడా ఆ టైంలో ఫోన్ చేసి అధికారులు ఫోన్ చేసి మీరు ఎమర్జెన్సీగా మీరు మన సైట్ ఇష్యూ జరుగుతుంది, మట్టి తవ్వుతున్నారు, ఇష్యూ తవ్వుతున్నారు అని చెప్పడం మనసు చాలా బాధ అనిపిస్తుంది. సమయం సందర్భం లేకుండా పని ఒత్తిడితో అదే సమయంలో మాతో పాటు మా వీఆర్ఓ సోదరులు అలాగే పనిచేస్తున్నారు. రిజిస్టర్ సర్వే విషయంలో మన విలేజ్ సర్వేలు కూడా వాళ్ళ పని భారం ఎక్కువ ఉంది. సో అందరి మా సమస్యను దృష్టిలో పెట్టుకొని అందరికీ న్యాయం చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కానీ, డిప్యూటీ సీఎం పులిందర పవన్ కళ్యాణ్ కానీ, అలాగే నారా లోకేష్ కానీ, మా రెవెన్యూ శాఖ ఆనంగా సత్యప్రసాద్ కానీ మా జే సంఘం తరపున కోరుతున్నామండి. మీడియా మిత్రులకు నమస్కారం. మేము ఈ పొద్దు ఈ ధర్నా చేయడానికి కారణం ఏమంటే ఎక్కువ పని ఒత్తిడి మాకుంది. అంటే వీఆర్ఓలు కానీ, వీఆర్ఏలు కానీ, విలేజ్ సర్వేల్స్ కానీ అందరికీ కూడా బయోమెట్రిక్ వేయమంటున్నారు. కానీ రీసర్వే జరిగే విలేజెస్ ఉన్నాయి. ప్లస్ మళ్ళీ ఇక్కడ కూడా అంటే సిబ్బంది కొరత చాలా తక్కువగా ఉంది. వీఆర్ఓ నేను ఒక వీఆర్ఓ చెన్నంపల్లికి పనిచేస్తున్నాను. కానీ చెన్నంపల్లికి చేయడానికి పోగా మళ్ళీ రీసర్వేకి వేసిన అంటే నాకు ఏదైతే ఉందో హౌస్ హోల్డ్ సర్వే కూడా నాకు అదనంగా ఇచ్చినారు. కానీ హౌస్ హోల్డ్ సర్వేకి నేను వెళ్ళిపోయినప్పుడు ప్రజలకు ఏ విధంగా కూడా నేను సహాయపడడం లేదు. ఇక్కడ అంటే ప్రజలు నా వలన ఇబ్బంది పడతాను, నాకు కొంచెం ప్రాచుర్యత ఉంది, ఫోన్ చేస్తున్నారు. కానీ ఇవన్నీ కూడా మాకు తగ్గించండి. ఓన్లీ ల్యాండ్ రికార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రికార్డ్స్ వరకే మేము ఇచ్చేస్తాం. సర్వేలు కానివ్వండి, ఎవరికైనా కానివ్వండి. దానికి ఒకటి గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళకి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. కానీ ఎన్నోసార్లు కూడా మాకు సిసిలేఖ నుంచి కూడా రిలాక్షన్ ఇచ్చినారు, కానీ ఏ కలెక్టర్లు కూడా మాకు ఇంప్లిమెంట్ చేయలేదు ఇక్కడ. కానీ అన్ని పనులు చేయాలంటే రాత్రి 10కి 10:30, 11కు రెవెన్యూ అనేవాడు, వీఆర్ఓ అనేవాడు కానీ 10, 11:30కు తహసీల్దార్ కానీ 11కు 12కు ఏ పనులను కూడా చేస్తున్నాం. కానీ ఆ టైంలో కూడా చేస్తున్నప్పుడు మాకు రిలాక్సేషన్ ఎందుకు ఏమంటే ఈ సర్వేలు మేము చేయలేము, అంటే ల్యాండ్ రికార్డ్స్ ఎవరైతే ఉన్నాయో అంటే ప్రజలను ఇబ్బంది పెడుతున్నాం మేము, ఆ ఒక్కటి మాకు రిలాక్సేషన్ ఇవ్వండి అని చెప్పేది ఒకటి గౌరవ చంద్రబాబు నాయుడు గారికి మరియు రెవెన్యూ మినిస్టర్ గారు కూడా కోరుకుంటున్నాం. మా వీఆర్ఓల సంఘం అధ్యక్షునిగా నేనైతే డిస్ట్రిక్ట్ వైస్ ప్రెసిడెంట్ అండి వీఆర్ఓ సంఘానికి. ఇవన్నీ కూడా మీరు కూడా పరిశీలన చేయండి. మేము ఎందుకు ఈ విధంగా ఇదవుతున్నాం, సఫర్ అవుతున్నాం, ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము మేము. కానీ కొంచెం టైం ఇవ్వాలా. టైం ఇవ్వకుండా మీద పనులు చెప్తే అంతే ఏమంటే ఇంకొక సర్వే చేయాలా, మీది చేయలేకున్నా వాళ్ళకి చేయలేకున్నా అంటే రెండు ఇక్కడ మిస్లెన్స్ జరుగుతూ ఉంది ఇక్కడ. అదే ఆ విధంగానే ఉంది. అంటే ఇప్పుడు టైం ఇచ్చారు. దయచేసి మీడియా మిత్రులు కూడా మీరు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి
ఆయన దృష్టికి తీసుకువెళ్ళి గౌరవ రెవెన్యూ మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతారని చెప్పి నేను కోరుకుంటూ, ఈ విధంగా సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ విధంగానే ఈ మధ్యనే ఒక 3-4 సచివాలయ ఉద్యోగస్తులు ఏమైతేనేమి, విఆర్ఓలు అయితేనేమి 3-4 చనిపోయారు ఈ ప్రజలు తట్టుకోలేక. కానీ ఎవరు కూడా దానికి స్పందన లేదు. అంటే వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఒకటే చెప్తున్నారు, అవి కాదు, ఈ టెన్షన్ వల్ల చనిపోయేది. ఇది మీకు ఇదే చెప్తున్నా, మీ తరపునైనా చెప్పండి అని చెప్పి కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బా.